చేలు పైకెత్తండి, చేలు దించండి, చేలు పైకెత్తండి. ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు చెప్పండి. చేతులు దించమని చెప్పు, తర్వాత ఇస్తాం. మీరు స్ట్రాటజీ లేకుండా ఏ పని చేసినా అనుకున్న రిజల్ట్స్ రావు. అరే చేతులు లాగుతున్నాయి సార్, ఎంతసార్లు చెప్పాలి సార్? మరి ఎట్లా? ఇంత కష్టం పెడితే మళ్ళీ ఉర్దు పెడతాం. ఓకే, చేతి దించండి. అమ్మయ్యా, ఓకే. ఏం ఒకేసారి ఇంత గరం చూపిస్తున్నాం? అవి కూడా మనం మాట్లాడుకుందాం. సార్ మీకు మేము క్వశ్చన్స్ అడగొచ్చా? ఓకే సార్, మేము పెద్దగా అయినాక మీ పార్టీలో చేయాలనుకుంటున్నాం. మీరు ఇబ్బందులు పాలవుతారు. సార్ నాకు ఒక కళ వచ్చింది సార్. నీకు ఒక్కడికే కలర్స్ కలాపం ఏంటి? అందరికీ వచ్చినాయి సార్. కళలో నిజం కావాలంటే దానికి కష్టపడాలి. నా కళలు నిజమాలంటే మీరు ఓడిపోవాలి సార్. యాక్షన్ ప్లాన్ ఏంటి? యాక్షన్ ప్లాన్ అంటే ఇప్పటికే తయారై ఉండాలా. ఇంటింటికి తిరిగి మీ ఓటేయడం చెప్తాం. ఆ దిశగా మీరు ఏమైనా ఉంటే ఐడియాస్ ఇవ్వండి. తీసుకోవడానికి ఐడియాలు ఎందుకు సార్? ఇంకా చాలా తాగిస్తాం ఇలాంటి నీళ్ళు. సత్యనారి బాగున్నావా బిడ్డే? ఇక మీరు ఏదైనా అనండి, ఏమంటాము ఏమనంలే, ఉత్తగానే టైం పాస్కి వచ్చినాం. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. నీకు మంచి ఫలం ఎందుకు వచ్చింది బిడ్డ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి మరి ఏం చేద్దామనుకుంటున్నావు? తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా ఇప్పటికి ఎన్ని పైసలు శాంక్షన్ చేసినావు? ఒక్క పైసా కూడా మళ్ళీ మనం శాంక్షన్ చేసుకోలేదు. మరి నువ్వెంత శాంక్షన్ చేసుకున్నావు? 1500 నుండి 2000 కోట్ల రూపాయల వరకు. ఇట్లా ఎవరు చేసుకోమన్నారు నేను? ప్రధానమంత్రి గారు కూడా మొన్న మాకు టార్గెట్ ఇచ్చిండ్రు. ఆయన ఇస్తే మీరంతా పంచుకున్నారా? వాస్తవమే కదా. నిజమేనా ఇదంతా? ఇప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు ఏం చెప్పినావు? మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ మన స్టేట్ నుండి వచ్చిన తెలుగు బిడ్డలు మీరంతా. బాగా గుర్తుపట్టినావు సారు, మర్చిపోయింది అనుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాము, ఇంకా ఏం కావాలి? ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏది, ఇప్పుడు చేసేది ఏంది? నేను అందరికీ కావాల్సిన వాడిని. నువ్వెవరికి కావాలి? మాకు పండ్లు కావాలి. దేశాన్ని చూడాలి. ఇప్పుడు మంత్రి పదవిలో కూర్చున్నా. చూసేటందుకే ఏమైనా చేసేది ఉందా? మేము తప్పకుండా చేస్తాము. ఎన్నడు చేస్తారు? ఇంకా పదవులు పోయినాకనా? మినిస్ట్రీ ఏం చేయలేకపోతుంది. ఏమి చేయని మంత్రి పదవి ఉంటేంది, లేకుంటేంది. దేశాన్ని చూస్తూ మన రాష్ట్రాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకు? అక్కడ కాంగ్రెసే, ఇక్కడ కాంగ్రెసే. అక్కడిది ఇక్కడిది రాసుకుంటే బోడిదే రావుతుంది కదా. మీరంతా సూచనలు ఇస్తే కన్సిడర్ అండ్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పటి అట్లా అనిపిస్తలేవా? మళ్ళొకసారి నీ కోటేస్తే మీరు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా చేద్దామనుకుంటున్నాం. మీ అందరినీ కూడా నేను దయచేసి భోజనాలు ఏర్పాటు చేసినాము. నమస్కారం సార్. మీరు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడమని చెప్పేసి. మీరు పద్ధతిగా మాట్లాడితే మేము కూడా పద్ధతిగానే మాట్లాడతాం. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ముందు మాది కంప్లీట్ చేయి, తర్వాత ఆయనతో మాట్లాడదు. వచ్చే ఎన్నికలల్లో మీరు ఎలా గెలవబోతున్నారు? ఎన్టీ రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోలు పెట్టుకుని ఎందుకట్లా? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి. మంచి క్లారిటీ ఉన్నప్పుడు విజయమ్మ దీక్షలు ఎందుకు? విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి. నీ విశ్వసనీయత పాడుగాను. అసలు విశ్వసనీయత అంటే ఏందో చెప్పు. దానికి అర్థమేందో తెలియదు నీకు. ఊకే విశ్వసనీయత అంటవేంది? ఎందుకంటే నిజం నిలకడగా తెలుస్తుంది అనే. నిజం కాదు, ముందు దాని అర్థం తెలుసుకో. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే శరణ్యం. అవును, అర్థాలు తెలియని వాళ్ళందరికీ ఆయనే దిక్కు. వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు కావాలి, జగనన్న నాయకత్వం మాకు కావాలి అని చెప్పేసి. మరి మాకే ఉందనుకుంటున్నాం కదా. దాన్ని మేమైతే పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించే నీకే నీ అర్హత సరిపోదులే. రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ హెచ్చరికలను వాళ్ళు జోక్ లెక్క తీసుకుంటారేమో, జాగ్రత్త. మిమ్మల్ని ఎవరో తిడుతున్నారంట కదా. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా
ఎవరి మీద అభిమానంతోని? చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల. మీ అసంటోళ్ళని తరిమి కొట్టేది ఎవరు? ఎన్టీఆర్ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని చెప్పేసి గుర్తించారు కాబట్టి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది తేట తెల్లమవుతుందని చెప్పేసి ఇక చాలే, మ్యాటర్ మొత్తం అర్థమైంది.